మనస్ఫూర్తిగా నేను అందరికీ మీ అందరికీ కూడా ఒక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మీరందరూ సహకారాలు అందించమట్టుకే సాయి బ్రదర్స్ ఈ రోజున ఒక బ్రహ్మాండమైన సంస్థగా వెలుగొందింది. ఈ రోజున ఇన్ని అవార్డ్స్ కానీ ఇన్ని రివార్డ్స్ కానీ మీ అందరి అభిమానాలు అలాగే కస్టమర్ ఆదరాభిమానాలు వచ్చినాయి అంటే ఇది మనందరి కృషి, మనందరం పడిన కష్టం. ఏదో ఒక పర్సను పడింది కాదండి, మనందరం టీం వర్క్, మనందరం ఒక టీం అంతా కలిస్తేనే సాయి ప్రాపర్టీస్. అలాగే మనం సాయి ప్రాపర్టీస్ ఒక్కడే చెప్తాం, మన జీవితంలో ఎన్నో ఉద్యోగాలు ఎన్నో సర్వీసులు ఎన్నింటిలో చేసి ఉంటాం. ఒక రిటైర్డ్ ఎంప్లాయీ కూడా మన కంపెనీలో చెప్పాలంటే 76 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా లక్షలు సంపాదిస్తున్నారనే. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా 60 సంవత్సరాలు 62 సంవత్సరాలు వస్తే మీరు సర్వీసు పనికిరాలని పంపించేస్తారు కదా, అవునా కాదండి? కానీ మనం 76 సంవత్సరాల పర్సన్స్ కూడా రిటైర్ అయ్యి 10 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా అపర కోటీసులను మనం చేసాం. ఒక గవర్నమెంట్ గెజిటెడ్ ఆఫీసర్లో ఉండి చేసి సర్వీస్ చేసుకోవడం ఆనెస్ట్ ఆఫీసర్స్ సొంత ఇల్లు కట్టుకోలేని వాళ్ళు మన సాయి ప్రాపర్టీస్ వచ్చాక సొంత బంగ్లాలు కార్లు కొనుక్కుంటున్నారు. దట్ ఈజ్ సాయి ప్రాపర్టీస్. నేను ఆనెస్ట్గా చెప్పేది ఏంటంటే మన కంపెనీకి ఎక్కడ ఒక రూపాయి అప్పు లేదండి. 500 ఎకరాలు వేసినా 1000 ఎకరాలు వెంచర్లు వేసినా ఖచ్చితంగా కంపెనీ ఫండింగ్ ఉంటుంది. ఎవరో ఫైనాన్సర్ తీసుకొచ్చి ఫైనాన్స్ ఇవ్వాలి, లేదా ఎవరో వచ్చి చేయాలి, ఆ పరిస్థితి కంపెనీకి అవసరంలా. ఈవెన్ మన సొంత బ్యాంక్ ఇందాక శ్యామ్ గారు చెప్పారు, నీర్లీ 100 crores టర్న్ ఓవర్లోకి వెళ్ళింది బ్యాంక్. అది 100% కంపెనీ ఫండింగ్. సింగిల్ రూపీ మీరందరూ డిపాజిట్ చేస్తారన్నా వచ్చినా తీసుకోం కూడా. ఎందుకంటే కంపెనీ ఏదైతే ఎథికల్ వాల్యూస్ కట్టుబడి ఉందో ఆ వాల్యూస్ని తూచా తప్పకుండా ఫస్ట్ నేను ఆచరిస్తాను, ఆ తర్వాతే మీకు చెప్తాను. నేను ఫస్ట్ ఆచరిస్తాను, అది ఆచరయోగం చేయగలిగితేనే మీకు చెప్తాను. అలాగే ఈ రోజున కంపెనీకి ఎక్కడ కూడా ఒక్క రూపాయి అప్పు లేదండి. ఈవెన్ మార్కెటింగ్ వచ్చే ఇన్సెంటివ్స్ కమిషన్తో సహా నేను చాలా గర్వంగా చెప్తాను. వాళ్ళ కంపెనీ స్టార్ట్ చేశాను అంటే నేను పడిన కష్టం నాకు ఆ రోజున రాకపోవడం వల్ల నేను కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. నిజంగా అది తలుసుకుంటే నాకు బాబా గారు నాకు ఒక అద్భుతమైన అవకాశం ఈ రూపంలో మీ ద్వారా నాకు ఇచ్చాడని అనుకుంటున్నాం. ఈరోజు మన ఎస్పీవి ఫ్యామిలీ అంటే మన ఇండియాలోనే రెడ్ శాండిల్ వస్తే ప్రపంచంలోనే మనం చాలా ప్రౌడ్గా చెప్పుకోవచ్చు. మన మొక్కలు మనం మాట్లాడితే మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవరైనా విమర్శిస్తున్న ముందు మన గార్డెన్స్లో తీసుకెళ్ళండి, వాళ్ళని చూడమనండి, వాళ్ళు చెప్తారు మనకి ఏంటనేది. ఆ మొక్కలు అలా పెరగడానికి మెయిన్ మనం ఇప్పుడు అయితే డిస్కస్ చేసామో రవి అండ్ డేవిడ్ లాంటి టీము, అలాగే వాళ్ళకి ఎప్పుడు కూడా మనం కృతజ్ఞత ఉంటాము. అందులో వాళ్ళు కూడా మనం ఏదైతే రిటర్న్స్లు ఉన్నామో వాళ్ళకు కూడా సొసైటీ డైరెక్ట్గా నామినేట్ జరుగుతుంది ఫ్రెండ్స్. చేస్తారా ఏండి? డేవిడ్ రవిని చేస్తారా పక్కన పెట్టేస్తారా? ఖచ్చితంగా పెట్టాలి కదా. ఫస్ట్ వరుసలో వాళ్ళే ఉంటారు కదండి. ఎందుకంటే ఈ రోజున మనం ఎంత ఆహ్లాదంగా చేసుకుంటున్నాము అంటే నేను ముందు కనబడుతున్నాను, నేనేం చేసేది ఉండదు. కానీ కష్టపడి సొంత మనందరం కలిసి చేస్తాం, మన టీం పనిచేస్తూ ఉంటుంది, ఎవరి కష్టం వాళ్ళు పడతా ఉంటారు. అలాగే సొసైటీ డైరెక్ట్గా ఎవరైతే నామినేట్ అవుతారో వాళ్ళందరూ కూడా ఒక స్పెషల్గా ఆ రిటర్న్స్ అనేది ఉంటుంది. ఎప్పటి వరకు అండి? ఎప్పటి వరకు ఉంటాయి? 10 సంవత్సరాలా 5 సంవత్సరాలా? 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఇచ్చి వదిలేద్దారా ఏమండి? లైఫ్ లాంగ్ ఇద్దారు. ఎందుకంటే మన స్లోగన్ ఒకటే, భూమి ఉన్నంత వరకు ఎస్పీపీ ఉండాలి. ఉంచుతారా? భూమి ఉన్నంత వరకు మన కంపెనీ ఎస్పీపీ ఉండాల్సిందే, ఖచ్చితంగా ఉండి తీరుద్ది ఫ్రెండ్స్. అటువంటి టీంని మనం సెలెక్ట్ చేసుకుందారి, అటువంటి క్వాలిటీస్ ఉన్న డైరెక్టర్స్నే నేను నామినేట్ చేస్తా. దానిలో ఎటువంటి రికమెండేషన్లు కానీ ఎటువంటి రిజర్వేషన్స్ కానీ ఎటువంటి ఆప్షన్స్ కానీ ఉండవు. నేను ఒకటే చెప్పే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్సే కాదు, ఎవరు వచ్చినా కానీ కంపెనీకి ఆనెస్ట్గా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళనే సొసైటీ డైరెక్ట్గా నామినేట్ చేస్తాం. వాళ్ళకి
ఎవరైతే సొసైటీ డైరెక్ట్గా నామినేట్ అయ్యారో వాళ్ళ వంశంలో ఎప్పుడు కూడా ఫైనాన్షియల్గా నాకు రూపాయి లేదు అనే ప్రాబ్లం లక్ష్మీదేవి గురించి ఎప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఉండదు. అటువంటి వండర్ఫుల్ లైఫ్ మన సాయి బ్రదర్స్ మన అందరికీ ఇస్తుంది ఫ్రెండ్స్. దానికి అందరూ కూడా సాయశక్తిలా పనిచేయండి. మీ టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మీ టీం లీడర్స్, మీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్, ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మీ అందరికి కూడా గైడ్లైన్స్ ఇస్తారు ఎలా ఉండాలి ఏంటి అనేది. అలాగే సొసైటీ డైరెక్టర్కే కాకుండా ఫస్ట్ నుంచి మనం ఓన్లీ సొసైటీ డైరెక్టర్కే నామినేట్ చేయడం చేద్దారని అనుకున్నాము. కానీ మన ఎగ్జిక్యూటివ్ బాడీలో మన కంపెనీని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా న్యాయం చేస్తే బాగుంటుందని ఒక సదుద్దేశంతో అందరికీ చేస్తే బాగుంటుంది సార్ అన్నారు. చేద్దారండి మరి? లేదు ఓన్లీ సొసైటీ డైరెక్ట్గా చేద్దారా? అందరూనా? నేను వాయిస్ రాట్లా. ఖచ్చితంగా కంపెనీ కోసం ఎవరైతే ఆనెస్ట్గా వర్క్ చేశారో జిఎం అండ్ అదర్ క్యాండిడేట్స్, జిఎం అండ్ అబోవ్ క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రిటర్న్స్ తీసుకోగలుగుతారు ఫ్రెండ్స్. ఎప్పటి వరకు? లైఫ్ టైం. ఎవరి లైఫ్ టైం? మన లైఫ్ టైం కాదు, ఎర్త్ లైఫ్ టైం. ఎర్త్ లైఫ్ టైం వరకు మన భూమి ఉన్నంత వరకు మన ప్రాజెక్ట్ నడుస్తుంది ఫ్రెండ్స్. అటువంటి అద్భుతమైన టీంని మనం రిక్రూట్ చేద్దారు. నిజంగా ఇది ఒక అద్భుతమైన అవకాశం మనందరికీ కూడా. ఇందాడ మన గురువు గారు దీనిలో మన రిటర్న్స్ అన్నీ కూడా జిఎం అండ్ అబోవ్ క్యాడర్స్, అంటే జిఎం గారి నుంచి స్టార్ట్ అవుతే పై క్యాడర్ వారు అందరికీ కూడా రిటర్న్స్ తీసుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఈ అందరూ కూడా ఖచ్చితంగా ఎలిజిబుల్